వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం మళ్లీ లాభాల బాట పట్టింది. సెన్సెక్స్ 533 పాయింట్ల లాభంతో 59,299 దగ్గర, నిఫ్టీ 159 పాయింట్ల లాభంతో 17,691 దగ్గర ముగిశాయి. 4 సెషన్ల వరుస నష్టాల తర్వాత మార్కెట్ మళ్లీ లాభాలతో ముగియడం ఇదే మొదటిసారి. సెన్సెక్స్లోని 30 కంపెనీల షేర్లలో 26 కంపెనీల షేర్లు లాభపడ్డాయి. ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉండడం, డాలర్తో రూపాయి పతనం వంటి ప్రతికూల అంశాలు ఉన్నా మార్కెట్ పెద్దగా పట్టించుకోలేదు. వృద్ధి రేటు గాడిలో పడిందన్న వార్తలతో పాటు సెప్టెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగుంటాయన్న వార్తలు సోమవారం దేశీయ మార్కెట్ను ముందుకు నడిపించాయి. ఇక ఈరోజు మార్కెట్లు ఏ విధంగా ఉండే అవకాశాలున్నాయి, ఏ రంగాలు రాణిస్తాయి, వీటన్నిటికి సంబంధించి మనతో మాట్లాడడానికి సూర్యదేవ్ భండారి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. బిజినెస్ అనలిస్ట్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఏం చెప్తారు సార్? లాస్ట్ వీక్ కొంచెం మిశ్రమ ఫలితాలు నుంచి తేరుకొని నిన్న బౌన్స్ బ్యాక్ అయినట్టుగా అనిపించింది. స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో నిన్న స్టార్ట్ అయ్యింది ఈ వీక్. సో ఎట్లా ఉంటుందంటారు ఈ వారం? చూడండి, మీరు అన్నట్టు లాస్ట్ వీక్ ఆల్ టైమ్ హైస్ దగ్గర నుంచి అంటే ఒక 500 పాయింట్స్ వరకు కరెక్షన్ రావడం చూసాం. కాకపోతే ముఖ్యంగా ఫ్రైడే రోజు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర క్లోజ్ అయ్యింది. సో అక్కడ నుంచి మనకి నిన్న మంచి బౌన్స్ బ్యాక్ రావడం చూసాం. సో టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో గమనించిన ఒక బుల్లిష్ ప్యాటర్న్ అనే చెప్పుకోవచ్చు, ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అని చెప్తుంటాం. సో అది చాలా బుల్లిష్ ప్యాటర్న్. సో ఇక్కడ నుంచి మార్కెట్స్ హయ్యర్ లెవెల్స్ వైపుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే మనకు ఏషియన్ మార్కెట్స్ లో కొద్దిగా వీక్నెస్ కనపడుతుంది కాబట్టి లోయర్ ఓపెనింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో లోయర్ ఓపెనింగ్ అయినా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే గ్లోబల్ మార్కెట్లో సెల్లింగ్ అనిపిస్తోంది సార్, మరి మన మార్కెట్ ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? అవునండి, గ్లోబల్ మార్కెట్స్ లో కొద్ది సెల్లింగ్ కనబడుతుంది. కాకపోతే మనము డౌ జోన్స్ కనుక గమనిస్తే లాస్ట్ 3 days గా ఒకే ప్రైస్ పాయింట్స్ దగ్గర సపోర్ట్స్ తీసుకొని దాన్ని హోల్డ్ చేయడం చూస్తున్నాం. సో ఇక్కడ నుంచి డౌ జోన్స్ లో కూడా మంచి ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ వీక్ లో. సో మనకి ఏషియన్ మార్కెట్స్ విషయానికి వస్తే హ్యాంగ్ సెంగ్ ఉదాహరణకి తీసుకుంటే కనుక అది ఈ ఇయర్ ఫిబ్రవరి నుంచి ఆల్మోస్ట్ 20% వరకు కరెక్షన్ రావడం చూసాం పీక్ లెవెల్స్ దగ్గర నుంచి. సో మనకు ఏషియన్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే మన ప్యాటర్న్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. సో గ్లోబల్ ఏషియన్ మార్కెట్స్ సెల్ ఆఫ్ అనేది మన మార్కెట్స్ పైన చాలా తక్కువ ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది సెల్ ఆఫ్ లో ఉన్న మన మార్కెట్స్ లో బయింగ్ అనేది కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే సెల్లింగ్ ప్రెజర్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా కూడా మార్కెట్ వర్గాలు అయితే విశ్లేషిస్తున్నారు సార్. ఎట్లా ఉంటుందంటారు? ఏమైనా ప్రెజర్ ఉంటుందంటారా? అవునండి, చాలా వరకు ట్రేడర్స్ సెల్లింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే మన టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక గమనిస్తే మేజర్ సెల్లింగ్ అయితే రాకపోవచ్చు అండి. ఒక 100 or 200 పాయింట్స్ వరకు ఫ్లక్చువేషన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఉన్న పాయింట్ ఇండెక్స్ లెవెల్స్ లో కనుక గమనిస్తే 1% లోపే ఫ్లక్చువేషన్స్ అనేది ఉండే అవకాశాలు ఉంటాయి. అది నార్మలే, 1% ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి. సో నిఫ్టీ పరంగా కనుక గమనిస్తే 17,570 దగ్గర సపోర్ట్స్ కనపడుతున్నాయి. సో అక్కడ నుంచి మళ్ళీ 18,000 వరకు రెసిస్టెన్స్ ఉంది. సో ఈ హ్యూజ్ రేంజ్ అనేది కనపడుతుంది నిఫ్టీ విషయానికి వస్తే. తర్వాత మీరు అన్నట్టుగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? నిన్ననైతే ఎక్కువగా మనకు ఈ స్మాల్ మిడ్ క్యాప్ పైనే ఎక్కువగా కొనుగోలుకు ఇంట్రెస్ట్ చూపించినట్టుగా అనిపించింది. ఎట్లా ఉంటుందంటారు ఈరోజు? అవునండి, ఇప్పుడు చెప్పాలంటే బై అండ్ డిప్స్ మోడ్ లో ఉందని చెప్పుకోవచ్చు మార్కెట్స్. సో ఏదైనా డిప్స్ వచ్చినా మళ్ళీ నిఫ్టీకి విషయానికి 17,570, 17,600 దగ్గర సపోర్ట్స్ తీసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 37,300 దగ్గర చాలా స్ట్రాంగ్ బేస్ ఉన్నది. సో అక్కడ నుంచి మళ్ళీ ఈ 38,000 దగ్గర ఉంది. అంటే 700 పాయింట్స్ రేంజ్ లో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సార్, నిన్న మనం చూస్తే ఈ మెటల్ కావచ్చు, ఆర్థిక రంగ షేర్లు, ఐటీ షేర్లు కూడా బాగా రాణించాయి. వాటి ద్వారా చాలా లాభాన్ని ఆర్జించిన పరిస్థితి కనిపించింది. సో ఈరోజు ఏ రంగాలు రాణిస్తాయంటారు? వేటిపైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? మనం లాస్ట్ వీక్ కనుక గమనిస్తే ఐటీ స్టాక్స్ లో ముఖ్యంగా హెవీ సెల్లింగ్ కనపడిందండి. ఒక డీసెంట్ కరెక్షన్ అని అనుకోవచ్చు. సో పీక్ లెవెల్స్ దగ్గర నుంచి. సో ఆ ఐటీ సెక్టర్ లో ఆ సెల్లింగ్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ అయిపోయి నిన్న ఫ్రైడే నుంచి అది స్టెబిలైజ్ అయ్యాయి లోయర్ లెవెల్స్ లో. అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వడం చూస్తున్నాం. సో ఐటీ సెక్టర్ అండ్ మెటల్ సెక్టర్ లో ఇక్కడ నుంచి ర్యాలీ కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. అదే విధంగా ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో కూడా సెల్లింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెష్ బయింగ్ రావడానికి ఎక్కువ ఆస్కారం కనపడుతుంది. తర్వాత ఈ వీకెండ్ లో క్రెడిట్ పాలసీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా తెలుస్తోంది. ఎట్లా ఉంటుందంటారు బ్యాంకింగ్ రంగ షేర్లకు సంబంధించి?
చూడండి ఇది ఆల్మోస్ట్ చాలా వరకు ఒక నాన్ ఈవెంట్ గానే మిగిలిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఏ విధమైన మార్పు లేకుండా స్టేటస్ కో మెయింటైన్ చేయడానికి ఎక్కువ ఆస్కారం కనబడుతుంది. మనం ఇంతకుముందు చూసినా మనకు ఫెడరల్ రిజర్వ్ లో కూడా సేమ్ స్టాండ్స్ తీసుకోవడం చూసాం కాబట్టి మన మార్కెట్స్ కూడా అదే రూట్ ని ఫాలో చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే పెద్దగా మార్పులేమీ లేకుండా ఉన్నది ఉన్నట్టుగానే యథాతథంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్స్ లో మన మార్కెట్స్ పైన అది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ చూపించడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత గోల్డ్ ఎట్లా ఉంటుంది సార్? ఎందుకంటే స్వల్పంగా పెరిగిన పరిస్థితి కనిపిస్తోంది. సీజన్ కూడా ముందు ముందు ఉంది. సో గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుందంటారు? ఇప్పుడు గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడానికి అనువైన సమయమే అండి. ఒక రకంగా చెప్పాలంటే మనకు $1767 దగ్గర గోల్డ్ ట్రేడ్ అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్ లో. సో రాబోయే రోజుల్లో అది $1900 వైపుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి $1900 బ్రేక్అవుట్ చేయగలిగిందంటే గోల్డ్ లో మంచి ర్యాలీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో మనకి దీపావళి వరకు ఇక్కడి నుంచి గోల్డ్ లో మంచి ర్యాలీ కొనసాగడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత ఈ ఫార్మా పరిస్థితి ఏంటి సార్? ఎందుకంటే థర్డ్ వేవ్ అన్నారు, అట్లాంటిది ఏం కనిపించట్లేదు. మంచి సంతోషించదగ్గ విషయమే అది. సో ఎట్లా ఉంటుందంటారు ఫార్మాకి సంబంధించి? చూడండి మన లాస్ట్ ఫ్రైడే అనుకుంటాను అది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చేసి హయ్యర్ లెవెల్స్ వైపు మూవ్ అవుతుందండి ఫార్మా ఇండెక్స్ అన్నది. సో ఫార్మాలో మనం చూస్తే కనుక నిన్న దివీస్ ల్యాబ్స్ మంచి ర్యాలీ కొనసాగడం చూసాం, సన్ ఫార్మాలో ర్యాలీ కొనసాగడం చూసాం. సో ఓవరాల్ గా ఈ ఫార్మా స్టాక్స్ లో ఏవైతే స్టాక్స్ లో డీసెంట్ కరెక్షన్ ఇంతకు ముందు జరిగిందో లాస్ట్ ఫ్యూ డేస్ లో వాటిలో ముఖ్యంగా బౌన్స్ బ్యాక్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో బై చేయాలనుకుంటే ఫార్మా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయదగిన అనుకూలమైన సమయం. అట్లాగే సార్ చాలా మంది కూడా దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేయకుండా స్వల్పంగా అంటే ఇన్వెస్ట్ చేసి కొంచెం పెరుగుతోంది తగ్గుతోంది అనే డౌట్ రాగానే తీసేస్తూ ఉంటారు. సో ఏంటి వాళ్ళకు మీరిచ్చే సలహాలు ఏంటి? దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందంటారా? అసలు స్టాక్ మార్కెట్లో ఎట్లా ఉంటుందంటారు? చూడండి ఇప్పుడు మనకు కోవిడ్ డిప్ నుంచి కనుక గమనిస్తే దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లకే లాభాల పంట అనేది కనపడిందండి. సో షార్ట్ టైం ట్రేడింగ్ మీరు అన్నట్టు కొద్దిగా పెరగానే అమ్మే వాళ్ళకి పెద్దగా లాభాలు రాలేదు. ఒక్కొక్క రకంగా చెప్పాలంటే వాళ్ళు ర్యాలీలో పార్టిసిపేషన్ కూడా చేయలేదు ట్రేడర్స్. సో ఇన్వెస్టర్స్ మాత్రం మంచి లాభాలు వచ్చాయి. వాళ్ళు హోల్డ్ చేసిన స్టాక్స్ లో మల్టీ బ్యాగర్స్ అయ్యాయి చాలా వరకు స్టాక్స్. కాబట్టి నా ఉద్దేశం, నా సజెషన్ ఏంటంటే దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేస్తేనే ఇప్పుడున్న మార్కెట్ లో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. షార్ట్ టైమ్ లో చిన్న చిన్న ఫ్లక్చువేషన్స్ రాగానే ట్రేడర్స్ భయపడము, అక్కడి నుంచి లాంగ్స్ తగ్గించుకోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి బై అండ్ డిప్స్ మార్కెట్ అంటే ఎవ్రీ డిప్ లో కూడా బై చేయాల్సిన సమయమే ఇప్పుడు ఉన్నది. కాబట్టి ఈ ట్రేడర్స్ అలాంటి డిప్స్ వచ్చినప్పుడు భయపడి వెనక్కి వెళ్తారు. కాబట్టి దీర్ఘకాలికంగా ఇన్వెస్టర్లకు మాత్రమే లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అదే చేయాల్సిన అంటే ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఇప్పుడు సూటబుల్ స్ట్రాటజీ. తర్వాత నిన్న అందరూ ఫేస్ చేసిందే సార్, ఈ వాట్సాప్కి సంబంధించి కావచ్చు, సోషల్ మీడియాకి సంబంధించి కూడా నిన్న రాత్రి అంతా సేవలు నిలిచిపోయాయి దాదాపుగా 6-7 గంటల సేపు. సో ఆ పెద్ద కంపెనీల్లో కూడా కొంచెం దీనిపైన ప్రభావం పడుతుందనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఎట్లా ఉంటుందంటారు మార్కెట్ పైన? అవునండి, అది వాట్సాప్ పైన, ఇది ఫేస్బుక్ పైన ఎక్కువ నెగటివ్ ఇంపాక్ట్ ఆల్రెడీ పడిపోయింది. సో దాని మన ఐటీ స్టాక్స్ కి పెద్దగా రిలేషన్ అయితే ఉండకపోవచ్చు. సో అది మనకి యుఎస్ మార్కెట్స్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అట్లాగే ఈ క్రూడ్ ఆయిల్ పరిస్థితి ఏంటి సార్? స్వల్పంగా హెచ్చు తగ్గులు కనిపిస్తా ఉంది, మళ్ళీ కొంచెం పెరిగినట్టుగా ఉంది. ఎట్లా ఉంటుందంటారు? చూడండి క్రూడ్ ఆయిల్ మనకి చెప్పాలంటే $77 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఇది రాబోయే రోజుల్లో $86 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంకా పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆయిల్ రిఫైనింగ్ కంపెనీస్ లో లాభాలు ఎక్కువ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే ఓఎన్జీసీ కానివ్వండి, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ వీటిలో ఆయిల్ రిఫైనరీ మార్జిన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, ఎలక్ట్రానిక్ వెహికల్స్ కావచ్చు, వీటి పరిస్థితి ఎట్లా ఉంటుంది సార్? ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్గా మార్కెట్లోకి కూడా ఈ ఓలాకు సంబంధించి కూడా వెహికల్స్ వస్తూ ఉన్నాయి. సో ముందు ఫెస్టివల్ కూడా ఉంది. ఈ ఎలక్ట్రానిక్ సంబంధించి కూడా ఎట్లా ఉంటుందంటారు దానిపైన ఇన్వెస్ట్ చేస్తే? చూడండి ఇప్పుడు మీరు అన్నట్టు రీసెంట్ టైమ్స్ లో ఎలక్ట్రానిక్ వెహికల్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది. కాకపోతే మన మార్కెట్స్ లో ఇంకా దాని ప్రభావం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా రాకపోవచ్చు అండి. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఈ ఫెస్టివల్ సీజన్ ఉంది కాబట్టి ఆటో సెక్టర్ లో సేల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఎంత మంది ఆ ఎలక్ట్రిక్ వెహికల్ బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనేది మనం వేచి చూడాల్సిందే. మనకి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి. సో ఈ సీజన్ లో సేల్స్ పైన మనం కనుక గమనిస్తే దాని తర్వాత మనకు అంచనాకు రావడానికి ఆస్కారం ఉంది.
సో మీరేం చెప్తారు సార్? అంటే ఈ రోజు ఓపెనింగ్స్ ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? ఎందుకంటే నిన్న కూడా స్టార్టింగ్ నుంచి కూడా మంచి లాభాలతోనే మార్కెట్లు కనిపించాయి. ఈ రోజు ఎట్లా ఉంటుందంటారు ఓపెనింగ్స్? చూడండి ఇప్పుడున్న చార్ట్ సెటప్ ప్రకారం గమనిస్తే ఒక లోయర్ ఓపెనింగ్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే నియర్ గా 17,600 దగ్గర సపోర్ట్స్ ఉన్నాయి. అక్కడ ఓపెనింగ్ అయినా మళ్ళీ పుంజుకొని హయ్యర్ లెవెల్స్ వైపు అంటే 17,800 17,900 వైపుగా మార్కెట్స్ మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ 1 అవర్ మార్కెట్ లో ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పటికీ మళ్ళీ సెకండ్ హాఫ్ నుంచి పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. మనకి సెకండ్ హాఫ్ లో డౌ జోన్స్ ఫ్యూచర్స్ కూడా మైనస్ నుంచి పాజిటివ్ లోకి మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రభావం మన మార్కెట్స్ పైన కూడా పాజిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే సార్ నిఫ్టీ ఈ వారం 18,000 మార్క్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా మంది. సో అది సాధ్యమయ్యే పని అంటారా? ఉంటుందంటారా? ఆ సాధ్యమయ్యే పని అండి. ఇప్పుడున్న బుల్లిష్ ప్యాటర్న్ కనుక గమనిస్తే 18,000 లెవెల్స్ అనేది నియరెస్ట్ టార్గెట్. సో దాన్ని బ్రేక్అవుట్ చేయడానికి ఆస్కారం అయితే కనపడుతుంది. సో మనకి వీకెండ్ లో క్రెడిట్ పాలసీ ఉంది కాబట్టి ఒకవేళ డిలే అయితే మనకు నెక్స్ట్ వీక్ బిగినింగ్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కాపర్ ఎట్లా ఉంటుంది సార్? కాపర్ పైన ఈ మధ్య చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లాస్ట్ వీక్ కూడా కాపర్ కొంచెం బాగానే ఉండే, అంతకు ముందు వీక్. సో ఎట్లా ఉంటుందంటారు ఈ వారం? ఓవరాల్ గా ఈ మెటల్ సెక్టర్ కు సంబంధించిన ఈ కాపర్ కానివ్వండి ఇలాంటి స్టాక్స్ లో ఈ డిమాండ్ పెరగడం వల్ల ఇంకా గ్రోత్ అనేది అంటే ప్రైస్ హైక్ అనేది జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ బండారి సూర్యదేవ్ గారు. చాలా చక్కటి విశ్లేషణ అందించారు మార్కెట్కి సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక బంగారానికి ఇక ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ రానున్నాయి. ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ను BSE లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తమ ప్లాట్ఫామ్ పైన EGRను పరిచయం చేసేందుకు అవసరమైన టెక్నాలజీని సిద్ధం చేసినట్లు BSE వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా పసిడి ధర ఒకేలా ఉండేందుకు ఇది దోహదం చేసేందని BSE చీఫ్ బిజినెస్ ఆఫీసర్ తెలిపారు. అంతర్గతంగా అవసరమైన అనుమతులు తీసుకోవడం సహా సెబీకి దరఖాస్తు చేసుకొని ఈ కొత్త సెక్యూరిటీస్ ట్రేడింగ్ను తమ ప్లాట్ఫామ్పై ప్రారంభిస్తామన్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు గురించి మనం మాట్లాడుకుంటే కనుక ముడి చమురు ధర 7 ఏళ్ల గరిష్ట స్థాయికి అయితే ఎగబాకింది. WTI క్రూడ్ ధర ఒక దశలో $78.38 స్థాయికి తాకింది. ముడి చమురు ఉత్పత్తిని నిదానంగా పెంచాలన్న ఒప్పందానికే కట్టుబడి ఉండాలని పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య నిర్ణయానికి రావడం ఇందుకు కారణం. కరోనా తీవ్రత తగ్గడంతో ప్రపంచ మార్కెట్లో కార్యకలాపాలు పుంజుకున్నాయి. దాంతో పెట్రోల్ కావచ్చు, డీజిల్తో పాటు విమాన ఇంధనానికి గిరాకీ బాగా పెరిగింది. కానీ డిమాండ్ తగ్గ సరఫరా లేకపోవడంతో క్రూడ్ ఎగబాకుతోంది. ఇప్పటికే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ముడి చమురు సెగలకు మున్ముందు ఇంధన రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఇక వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ చెందిన విద్యుత్ వాహనాల సంస్థ టెస్లా అమ్మకాల్లో సరికొత్త రికార్డును సృష్టించింది. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా కార్ల కంపెనీలు చిప్ కొరతను ఎదుర్కొంటున్నాయి. అయినా టెస్లా మాత్రం దీనిని అధిగమించి అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఈ ఏడాది 3వ త్రైమాసికంలో 2,41,300 కార్లను డెలివరీ చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో జరిపిన అమ్మకాల కంటే 1,00,000కు పైగా కార్లను టెస్లా విక్రయించడం విశేషం. ఇక నిర్వహణ సంబంధిత లోపాలతో పాటు రుణాల చెల్లింపులో విఫలం కావడంతో శ్రేయి గ్రూప్పై RBI చర్యలు ఉపక్రమించింది. ఈ గ్రూప్లోని శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కావచ్చు, శ్రేయి ఎక్విప్మెంట్ ఫైనాన్స్ కంపెనీల డైరెక్టర్ల బోర్డులను రద్దు చేసింది. వారి స్థానంలో బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ CGM రజనీష్ శర్మను అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. ఇక దివాలా పరిష్కార ప్రక్రియ కోసం ఈ 2 కంపెనీలను త్వరలో NCLTకి నివేదించాలని కూడా RBI నిర్ణయించింది. కోవిడ్ తర్వాత శ్రేయి గ్రూప్ NBFCలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వసూళ్లు పడిపోవడంతో అప్పులు చెల్లించడము కష్టంగా మారింది. దాంతో గతేడాది నవంబర్ నుంచి బ్యాంకులు తమ బకాయిలను SQ ఖాతా ద్వారా వచ్చిన కాడికి వచ్చినట్లు తీసుకుంటున్న పరిస్థితి కనిపించింది. ఇక ఇది ఇవాల్టి ABN బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ABN.